హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు వీడియోలో మనం చుక్క నూనె లేకుండా చేసుకునే ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దాము. బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, స్నాక్స్గా చేసుకోవచ్చు, ఇంకా మధ్యాహ్నం లంచ్గా కూడా చేసుకోవచ్చు అండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి రెసిపీ. ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు. పిల్లలు, పెద్దవాళ్ళు, ఏ వయసు వాళ్ళైనా హ్యాపీగా తినేయచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ హెల్దీ సలాడ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను ఒక చిన్న కప్పు శనగలు, నల్ల శనగలు తీసుకున్నాను. వెయిట్లో వచ్చేసి 150 గ్రామ్స్, 150 గ్రాముల శనగలు. వీటిని శుభ్రంగా కడిగేసి 8 నుంచి 10 గంటల పాటు నానపెట్టుకోవాలి, లేదంటే రాత్రి అంతా నానపెట్టేసుకోవచ్చు. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం చేస్తున్నాను కాబట్టి నైట్ నానపెట్టేశాను. మళ్ళీ వీటిని శుభ్రంగా కడిగేసుకుని నీళ్ళన్నీ వంపేసి కుక్కర్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే శనగలు తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్ వాటర్ పోసేసుకొని కొంచెం సాల్ట్, 1/4 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో 4 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లో ప్రెషర్ పోయాక మూత తీసుకుని ఒకసారి శనగలు ఉడికేలేదో చెక్ చేసుకోవాలి. చేత్తో నొక్కితే సాఫ్ట్గా ఉండాలి, అలా ఉంటే ఉడికినట్లే. ఒకవేళ మీకు ఉడకలేదు అనిపిస్తే మళ్ళీ మూత పెట్టేసుకుని ఒక 2 విజిల్స్ వేయించేసుకోండి. నాకైతే చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక జాలిగరిటలో వేసేసుకొని నీళ్ళన్నీ పూర్తిగా వడారనివ్వాలి. అలాగే వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయని బాగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా బాగా సన్నగా తరిగి వేసేసుకోండి, లేదా మీ కారానికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. అలాగే ఒక మీడియం సైజు కీరాని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా ఒక మీడియం సైజు టమాటో అయితే బాగా చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఇంకా సన్నగా తరిగిన కొత్తిమీర, ఇంకా ఇందులో క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనకి పచ్చి మామిడికాయలు దొరుకుతాయి కదా, చక్కగా అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. పైనుంచి ఒక 1/4 టీ స్పూన్ సాల్ట్, అలాగే కొంచెం మిరియాల పొడి. మనం పచ్చిమిర్చి కూడా వేసాం కదా, మిరియాల పొడి చూసుకొని వేసుకోండి. నేనైతే ఒక 1/4 టీ స్పూన్ వరకు వేసాను. అలాగే నిమ్మరసం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. నేను ఒక మీడియం సైజు కాయ అంతా పిండేశాను. ఒకవేళ మీరు పచ్చి మామిడికాయ వేసుకుంటున్నట్లయితే నిమ్మరసం అవసరం లేదు, ఆ పులిపే సరిపోతుంది. నిమ్మరసం, మిరియాల పొడి, ఉప్పు ఇవన్నీ కూడా ముందు ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత శనగలతో సహా కలిపేసుకోవాలి. శనగల్లో ఆల్రెడీ మనం సాల్ట్ వేసి ఉడికించాం కాబట్టి ముందు ముక్కలకి ఇవన్నీ పట్టేలాగా కలుపుకొని అప్పుడు శనగలతో పాటు కలిపేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేసుకుని ఎప్పుడైతే మనం తినాలనుకుంటామో అప్పుడు ఇందులో 2 గుప్పెళ్ళు పల్లీలు, వేయించిన పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీలు అయితే తినే ముందే వేసుకోండి, ముందే వేసేసుకోవద్దు. తినే ముందే వేసుకుంటే తినేటప్పుడు క్రిస్పీగా తగులుతుంటే బాగుంటుంది. మీరు ఇది లంచ్ బాక్స్లోకి తీసుకెళ్లాలనుకుంటే పల్లీలను అయితే సపరేట్గా చిన్న బాక్స్లో పెట్టేసుకోండి. తినే ముందు కలుపుకుంటే బాగుంటుంది. అంతేనండి, టేస్టీ ఇంకా హెల్దీ శనగల సలాడ్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఎక్కువగా బ్రేక్ఫాస్ట్గానే చేస్తానండి. బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, ఇంకా స్నాక్స్గా కూడా చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక హెల్తీగా ఏదైనా స్నాక్స్ చేసి పెట్టాలనుకుంటే హ్యాపీగా ఇది చేసి పెట్టేయచ్చు. ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు మధ్యాహ్నం లంచ్గా కూడా చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ హెల్దీ సలాడ్ని మీరు కూడా ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.